బాదం హల్వా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు తీసుకొని 100 గ్రాములు బాదం పప్పులను నానబెట్టండి. ఇలా బాదం పప్పులను ఒక 4 గంటల దాకా నానబెట్టండి. ఇలా నానబెట్టిన తర్వాత ఈ బాదం పప్పులను ఇలా పొట్టు తీసేయండి. ఇలా మొత్తం బాదం పప్పులను పొట్టు తీసేసిన తరువాత ఈ బాదం పప్పులను ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 1 లీటర్ పాలు వేసుకోండి. లీటర్ పాలు వేసి వేడి అయిన తర్వాత అందులో పంచదార యాడ్ చేయండి. పంచదార యాడ్ చేసి ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బాదం పప్పు పేస్టును ఈ పాలలో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండండి. ఇలానే ఒక అరగంట పాటు కలుపుతూనే ఉండండి. గిన్నె అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఈ పాలు మొత్తం చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో ఉంచండి. ఈ బాదం హల్వా చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి. స్వీటు ఇష్టపడని వారు చిన్నపిల్లలు కూడా ఈ స్వీటు తింటే వదిలిపెట్టరు. బాదం హెల్త్కి చాలా మంచిదండి. బాదం పప్పులో అనేక పోషక విలువలు ఉంటాయండి. ఇలా చేసి మీ చిన్నపిల్లలకి తినిపించండి. ఇలా పాలు చిక్కగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీటు ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు ఉంచి తీసేయండి. ఇప్పుడు ఇది చల్లగా ఉన్నప్పుడు తింటే ఈ స్వీటు చాలా మంచిగా ఉంటుందండి. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినైతే మీరు కూడా ట్రై చేసి పిల్లలకు తినిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. రోజు ఒక 5 బాదం పప్పులను నీళ్ళలో నానబెట్టి తినడం వల్ల హెల్త్కి మంచిదండి.